ఎదురుదెబ్బ తగిలినా ఆ బాలుడు వదులుకోవడానికి నిరాకరిస్తాడు. అతను ప్రతిరోజూ తన షూ పాలిష్ స్టాండ్లో అవిశ్రాంతంగా పనిచేస్తూ గడుపుతాడు. అతను బూట్లు పాలిష్ చేస్తున్నప్పుడు తన తల్లికి చికిత్స చేయించుకునే స్తోమత తనకు ఉంటే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. డాక్టర్ కావాలనే అతని కల రోజురోజుకూ బలపడుతుంది. మరింత కష్టపడి పనిచేయడానికి అతన్ని ప్రేరేపిస్తుంది. ఒకరోజు బూట్లు పాలిష్ చేస్తున్నప్పుడు ఆ బాలుడు ఇద్దరు కస్టమర్ల మధ్య సంభాషణ వింటాడు. వైద్యులు కావాలనుకునే విద్యార్థుల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రాం గురించి వారు ప్రస్తావించారు. కానీ దానికి దరఖాస్తు చేసుకోవడానికి గణనీయమైన మొత్తంలో డబ్బు అవసరం. ఆ బాలుడి గుండె కొట్టుకుంటుంది. ఇది అతని అవకాశం. అతను లక్ష్యంపై దృష్టి పెడతాడు. అతను డబ్బు పొందగలిగితే అతను స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు చివరకు తన తల్లికి అవసరమైన డాక్టర్ అయ్యే అవకాశం పొందవచ్చు. ఆ బాలుడు పగలు రాత్రింబవళ్లు పనిచేస్తూ బూట్లు పాలిష్ చేస్తూ తనకు దొరికిన ప్రతి పైసాను పొదుపు చేసుకుంటాడు. పొరుగువారికి పనులు చేయించడానికి ఆఫర్ చేయడం వంటి డబ్బు సంపాదించడానికి అతను ఇతర మార్గాలను కనుగొంటాడు.